హాయ్ అండి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చికెన్ కారపొడి చేసి చూపిస్తాను. దానికి అందులో ఆయిల్ వేసి కొంచెం పసుపు, ఉప్పు కొంచెం తీసేసి నేను ఇందాక వీటిని చూపించడం క్లిప్ అదే మిస్ అయింది. ఇందులో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, కరివేపాకు, దాల్చిన చెక్క ఇవి వేసి మామూలు పెనం ఆయిల్ లేకుండా ఇలా వేపుకోవాలి. ఇవి వేపుకునేవి మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను వేసిన చికెన్ క్వాంటిటీ పావు కిలో. ఈ పావు కిలోకి 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిన్న ధనియాలు, ఇంత జీలకర్ర, ఇంత కరివేపాకు, ఈ సైజు దాల్చిన చెక్క వేసాం. వీటిని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? చికెన్ ఇలా కొంచెం ఆయిల్లో వీటిని ఇలా కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, కొంచెం సరిపోతుంది. ఇది నేను తీసుకుని కొంచెం చికెన్ అయినా కొంచెం ఆయిలే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ చేర్చదు. సరేనా? ఇలా ఫ్రై చేయాలి. ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తే ఇలా అయిపోతుంది పౌడర్లో. మిక్సీ వేసేసాక ఇలా పౌడర్ అయిపోయాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారము, మనం వేగించి పౌడర్ చేసుకున్న మసాలా ఇది ఇందాక చేసాను కదా, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ కలిపేయాలన్నమాట. ఓకేనా? ఇందాక చికెన్ వేగించిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే వెల్లుల్లి, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలన్నమాట. వేరే ఆయిల్ పొయ్యక్కర్లేదు, ఇంకా ఆయిల్ కూడా అక్కర్లేదు, సరిపోతుంది. ఒకసారి ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవి కూడా కొంచెం చెప్పెట్లాగాక కొద్దిగా వేయాక మనం మొత్తం అన్ని పౌడరు అన్నీ కలుపుకుంటాం కదా. ఇలా వేగిపోయాక ఈ మొత్తం మసాలా అన్నీ పట్టించింది ఇందులో వేసి ఒక్కసారి కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా కలుపుకుంటే కొంచెం ఏమైనా పచ్చి ఉంటే పోతుంది. ఇలా తాలింపులో కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా ఆయిల్ ఏమి వేయక్కర్లేదు. ఇలా అటు ఇటు ఒకసారి కలుపుకొని వేగాక కట్టేసి చికెన్ కారపొడి రెడీ. ఓకేనా? చికెన్ కారపొడి రెడీ.